స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జాగృతి అధ్యక్షురాలు కవిత 72 గంటల నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇది రాజకీయ పోరాటం కాదని బీసీల ఆత్మ గౌరవ పోరాటం అంటూ కవిత అంటున్నారు. రాజ్యాధికారంలో బీసీల పాత్ర పెరగాలన్నారు. బీసీ బిల్లు బీజేపీపై నెట్టేసి కాంగ్రెస్ చేతులు దులుపుకోవాలని చూస్తుందన్నారు ఆమె. బీసీలకు 42%, ముస్లింలకు 10% రిజర్వేషన్ సపరేట్గా కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. 72 గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. 42% రిజర్వేషన్ కోసం 72 గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. ఇది రాజకీయ పోరాటం కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం. బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి పోరాటం, గాంధీ గారు చూపించినటువంటి మార్గంలో మనం చేస్తున్నటువంటి పోరాటం. గాంధీ గారు ఏం చెప్పారు మనకు? మీకేదన్నా అంశం సాధించాలంటే, ఎవరి ఆకాంక్షలన్నా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే హింస వైపు వెళ్ళొద్దు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు బీసీల పక్షపాత అయితే, నిజంగా 42% మీరు పెట్టిన బీసీల బిల్లు చిత్తశుద్ధితో పెట్టిందైతే, ఏదైతే బీజేపీ చెప్తుందో ముస్లింలకు ఉందేమో అనే అనుమానంతో మేము ఆపుతున్నామని చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి. మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టండి. ఇక్కడ పెడతారా, ఢిల్లీలో పెడతారా, రాహుల్ గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, సోనియా గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, మాకు సంబంధం లేదు. ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా డిక్లేర్ చేయండి. ముస్లింలకు 10% రిజర్వేషను మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి. ఒక క్లారిటీ ఇవ్వండి. దాంతో ఏమవుతుంది? ఇప్పుడున్న 42%లో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ దీంట్లో ఇంక్లూడెడ్ కాదు. ముస్లిమ్స్కి సపరేట్గా 10% రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక అప్పుడు బీజేపీ మీద ఉంటుంది బాధ్యత. ఈ 42%లో ముస్లిమ్స్ లేరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ ముస్లిం సోదరులకు ఉంటే ఆ విషయం కూడా క్లారిటీ ఇవ్వాలి. కానీ మీరు ఏ విషయం చెప్పకుండా మేము బిల్లు పాస్ చేసినాం, బీజేపీ వాళ్ళు సంతకాలు పెడతలేరని మోసం చేయొద్దని చెప్పి మాత్రం కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇక్కడ 72 గంటలు కూర్చుంటాం. ఈ 72 గంటల్లో మీరు ఢిల్లీలో రేపటి నుంచి మీ అగ్రనాయకులను కలుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, వాళ్ళ పర్మిషన్ తీసుకోండి. ఎందుకంటే ఢిల్లీలో పర్మిషన్ ఇవ్వండి, గల్లీలో వీళ్ళు కుర్చీలో కూడా కూర్చునే పరిస్థితి లేదు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 48 గంటలు నిరంతర నిరాహార దీక్ష అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం కోసం చేసినాం. మీరు ఆంధ్రోళ్ళ కన్నా పాపం అయిపోయినరా? ఆంధ్ర సర్కార్ కన్నా పాపం అయిపోయినరా మీరు? మరి అందుకోసమే ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, మీరు మంచి మాట కమాన ఇవ్వండి, లేకపోతే ఆల్టర్నేట్గా ఇలా 12కి మేము